మొత్తానికైతే అటు గడ్డం బ్రదర్స్కి అయితే ఒక షాక్ తగిలింది. అక్కడ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి అటు గడ్డం వివేకు వినోద్కు ఆడ ఒక్కొక్క స్థానంలో అంటే అటు క్యాతనపల్లికి సంబంధించి అటు మన బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇక్కడ యశస్విని రెడ్డి యంగ్ డైనమిక్ లీడరు యశస్విని రెడ్డి దాంట్లో మాత్రము ఈయన ఎర్రబల్లి దయాకర్ రావు ఉండు కదా, నాకు తెలిసి ఆయన ఓడిపోయినప్పుడు అంటే గెలిచినప్పుడు ఎంత ఉత్సాహపడ్డాడో ఆయన గెలిచినప్పుడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ మున్సిపల్ గెలిచేసరికి ఆ తొర్రూరు మున్సిపల్ అనుకుంటా అది గెలిచేసరికి మామూలుగా లేదు ఆయన పరిస్థితి, ఆయన హావభావం, ఆయన కథా కార్ఖన. ఇక యశస్విని రెడ్డి యంగ్ డైనమిక్ లీడర్ని అయితే ఆడ ఖతం చేసేసిండు. అదేవిధంగా బాగా ఎగిరే అటువంటి కౌశిక్ రెడ్డి పాపం వార్తలు ఇప్పుడు కనబడతలేడు, కానీ ఆయన కూడా హుజురాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఓడిపోవడం జరిగింది. ఆడ మన బీసీ బిడ్డ ఎవరు నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, మన జూబ్లీ హిల్స్లో గెలిచిన ఆయన పోయి ఆడ తిష్టా వేసిండు. బిడ్డ రా కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతీవి కదా అని చెప్పి నేను పోయి ఆడొస్తున్నా అని ఆడికి పోయిండు. ఆయన ఆడికి పోతే అది కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక ఇట్లా చాలా చోట్ల ప్రత్యర్థులు ఇక మిత్రపక్షాలు శత్రుపక్షాలు అన్నట్టు జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అడుగులేసింది, బీఆర్ఎస్ ఈ రకంగా అడుగులేసింది. చాలా చోట్ల చాలా సమీకరణలు జరిగినాయి. కానీ మొత్తానికి ఎవరికి ఎన్ని వస్తాయి ఏంది అనేది తుది నిర్ణయం వచ్చేది రేపు మాత్రమే. రేపు 100%గా ఈ మేయర్ల వాళ్ళు డిప్యూటీ మేయర్లు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్లు ఎవరు వైస్ చైర్పర్సన్లు ఎవరు అనేది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది రేపు ఖరారు అవుతుంది ఈ విషయంలో.